చాలా ఎంకరేజ్మెంట్. ఈ స్పందన చూసి మాకు ఇంకా సేవా కార్యక్రమాలు సమాజానికి చేయాలని మీరు ఇచ్చే ధైర్యం, ప్రోత్సాహం ఇవాళ బాధితులకు తప్ప ప్రపంచానికి పెద్దగా తెలియని భయంకరమైన వ్యాధి థాలసీమియా. ఆ జబ్బుతో బాధపడే పసి బిడ్డలకు ఆదుకోవడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టాము. దానితో పెద్ద మనసుతో మీరందరూ ఇక్కడికి వచ్చి ఇచ్చిన స్పందన చాలా గొప్ప విషయం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇఫోరియల్ మ్యూజిక్ ఇన్ నైట్ ఇది కేవలం మిమ్మల్ని ఆనందం పరిచేందుకు కాదు. దీని ఉద్దేశం థాలసీమియా బాధితులను ఆదుకొని వాళ్ళ జీవితాలలో భరోసా ఇవ్వడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉన్న ఒక పౌరుడిగా ఈ కార్యక్రమానికి ఆయన టికెట్ కొని ఇక్కడికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరియు బాలకృష్ణ గారికి నా ధన్యవాదాలు. జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ థాలసీమియా ఈ బాధితులతో బాధపడే బాధితులు రక్తంలో హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు ఊపిరి పీల్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉన్నవారికి 2-3 వారాల్లోనే వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరగాలి. మీ అందరికీ తెలుసు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఎంత రక్తం అవసరమో. థాలసీమియా చిన్నారులు కష్టాలు చూసి అది చెప్పలేనిది. వారిని కలిసిన సమయంలో నేను వారి కష్టాలు చూసి ఆ చిన్నారుల కోసం మా ట్రస్ట్ ఏమి చేయగలదు అనే ఆలోచనతో మేము థాలసీమియా సెంటర్స్ పెడదామని మేము నిశ్చయించుకున్నాం. దాంతో చాలామంది చిన్నారులు వాళ్ళు ఎదుర్కొన్న సమస్య మేము కొంతపాటు మేము ఏదో ఒకటి వాళ్ళకి మేము సేవలు అందించుకోవాలని ఈ థాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నాము. దగ్గర 40 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క థాలసీమియా సెంటర్స్ మేము పెట్టాలంటే. అందుకే ఆ సెంటర్స్ పెట్టాలంటే మీ అందరికీ తెలుసు డబ్బు చాలా అవసరం. అందుకే మేము ఈ ప్రోగ్రాం ద్వారా ఈ థాలసీమియా సెంటర్స్ మేము ఎస్టాబ్లిష్ చేయొచ్చని మేము నిర్ణయించుకున్నాము. అప్పుడు ఈ ఫండ్ రేజింగ్లో భాగమే ఈ ఇఫోరియా మ్యూజికల్ నైట్. ప్రత్యేకించి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారుకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తమన్ గారు లేకుంటే నిజంగానే ఈరోజు ఇంతటి మంచి కార్యక్రమం జరిగేది కాదు. మ్యూజికల్ నైట్కు ఏమీ ఆశించకుండా తన టీంతో వచ్చారు. ఇందులో భాగమైన సంగీత కళాకారులు గాయకులకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా ప్రయాణంలో అట్లానే సుమగారు ఆవిడ కూడా ఏమీ ఆశించకుండా ఈ ప్రోగ్రాంలో ఆవిడ అంగీకరించి ఇక్కడ పాల్గొంటున్నారు. అట్లానే చాలామంది ఈ ప్రయాణంలో పాల్గొని మాకు ధైర్యం ఇచ్చి మేమున్నాము మీతో,
మీరు ఈ ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళొచ్చని వాళ్ళిచ్చిన ధైర్యంతో, వాళ్ళిచ్చిన ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. లోక సమస్త సుఖినో భవంతు. ఈ విశ్వంలో పుట్టిన ప్రతి జీవి సుఖ సంతోషాలతో ఉండాలని మా నాన్నగారు ఎప్పుడు ఆయన అనుకునేవారు. ఆయన ఆశయాలు అనుగుణంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 1997లో ఫిబ్రవరి 15వ తారీఖున ఏర్పాటు చేశాము. ఇప్పటి వరకు 28 ఏళ్ళు అయింది మా ట్రస్ట్ ప్రయాణం. ఆరోగ్యం, విద్య, విపత్తు సాయం, ఉపాధి, మహిళా సాధికరణ వంటి రంగాల్లో సేవలు అందిస్తూ లక్షలాది మందికి సాయం చేస్తున్న సంతృప్తి మిగులుతుంది మా ట్రస్ట్కి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఉంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం, రాజమహేంద్రవరంలో 4 బ్లడ్ బ్యాంక్ సెంటర్స్ మేము ముందుకి తీసుకెళ్తున్నాము. తద్వారా 4,91,000 యూనిట్లు రక్తం దాతల నుంచి స్వీకరించి అవసరమైన 8,70,000 మందికి పేషెంట్స్కి మేము ఇది అందించాము. 13,000 పైగా హెల్త్ క్యాంప్ నిర్వహించాము. తద్వారా 20 లక్షల మందికి 23 కోట్ల విలువైన మందులు వాళ్ళకి అందించాము. సంజీవిని ఉచిత క్లినిక్, 4 మొబైల్ మెడికల్ బస్సులు, ఆరోగ్య రథం, దాని ద్వారా 2 లక్షల మందికి వైద్య సాయం అందించటం గొప్ప విషయం. చదువుతోనే భవిష్యత్తు అన్న బలంగా నమ్మాము. అట్లానే 2020 మందికి పైగా అనాథ పిల్లలకు ఉచితంగా వసతి, ఆహారం అందించి వారికి విద్యావంతులుగా చేసేందుకు ముందుంది మా ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్టీఆర్ తోబుట్టువులను భావించి తెలుగింటి ఆడబిడ్డలను ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని 7,531 మందికి టైలరింగ్, నెట్వర్కింగ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించాము. కోవిడ్లో 3 లక్షల మందికి మాస్కులు అందించి మందువులు కూడా వాళ్ళకి పంపిణీ చేశాము. 3 ప్రాంతాల్లో 1,30,00,000 విలువైన ఆక్సిజన్ ప్లాంట్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. కోవిడ్ సమయంలో ఎవరు బయటికి రాని సమయంలో మా వాలంటీర్స్ వాళ్ళు లేకపోతే మా ట్రస్ట్ అనేది ముందుకెళ్ళలేదు. ఏది అవసరమైన ఆ వాలంటీర్స్కి ఒక్క కాల్ ఇస్తే చాలు. అట్లానే